ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. 80% ప్రజలు పట్టం కట్టారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి వెల్లడి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. నూతన ఎన్నికైన సర్పంచ్ పాలకవర్గానికి అభినందనలు, శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు అని అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల నిదర్శనమని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో సర్పంచ్లు ముందు వరుసలో ఉండాలని సూచించారు. రూరల్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 60% ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ధర్మారం గ్రామం 2023 ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వేశారని మరియు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అధిక శాతం ధర్మారం గ్రామం నుండి వచ్చాయని, ఇది ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట గ్రామం గాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందని చమత్కరించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని, ధర్మారం గ్రామాన్ని అభివృద్ధిగా మరియు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వాసుబాబుకు మద్దతుగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించి తన వంతు సహకారం అందిస్తానని డాక్టర్ భూపతిరెడ్డి ప్రజలకు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటారు. ధర్మారం గ్రామం అభివృద్ధి ఆదర్శ గ్రామం చేస్తా. నూతన సర్పంచ్గా ప్రమాణం చేసిన ధర్మారం బి గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసుబాబు ఉద్ఘాటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన గొట్టిపాటి వాసుబాబు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి హాజరై సర్పంచ్ వాసుబాబును సన్మానించారు. అలాగే వార్డు సభ్యులను కూడా సన్మానించారు. డిపిఓ అధికారి ప్రమాణ స్వీకారం చేయించగా ధర్మారం సర్పంచ్గా ఎన్నికైన గొట్టిపాటి వాసుబాబు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మసులుకుంటానని, నీతిగా, నిజాయితీగా, త్రికరణ శుద్ధిగా ప్రజలకు సేవలు అందిస్తానని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. గౌరవ మాజీ మంత్రి మండల వెంకటేశ్వరరావు ఆశీస్సులతో ధర్మారంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటుపల్లి నాగేష్ రెడ్డి, డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ పొలసాని శ్రీనివాస్, శాంసన్, మాజీ డిచ్పల్లి విండో చైర్మన్ రామచంద్ర గౌడ్, బర్దీపూర్ విండో చైర్మన్ రామకృష్ణ, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నమ్మకంగా భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించున్నాను. ఉప సర్పంచ్ మొహమ్మద్ సల్మాన్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర అల్లా పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూస్ అయి మన హైదరాబాద్ పెట్టుబడులు వస్తా ఉన్నాయి, మన పిల్లలకి ఉద్యోగులు వస్తాయి అక్కడ. కాబట్టి ఈ విధంగా తెలంగాణ #1 రైజింగ్ తెలంగాణ పేరు మీద స్లోగన్తో మనము 2047 అంటే 2047 వరకు ఒక విజన్ పెట్టుకున్నాం. ఎందుకంటే 100 సంవత్సరాలు అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు 47కి అవుతుంది కాబట్టి అప్పటి వరకు ఒక విజన్ పెట్టుకుని తెలంగాణను #1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి మరి $3 ట్రిలియన్ ఎకానమీతోని విజన్తో మన ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని తప్పకుండా వమ్ము చేయకుండా ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఇది ఒక మూలస్తంభం మన డిచ్పల్లి మండలానికి. మరి ఇక్కడ రాజకీయంగా మనం ఎంత బలంగా ఉంటాయి, మండలంలో మనం రాజకీయంగా ఎంత బలంగా ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ సమస్యలు కూడా లేవని కాదు, చాలా మటుకు మీకు అందరూ కూడా తెలుసు కదా. 2 సంవత్సరాల్లో చాలా సంక్షేమ పథకాలు మనం చేసాం. సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, ఇందిరా మిల్లు అనుకోండి, ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ చేసాము, రైతులకు బోనస్ ఇచ్చాం. సో ఈ విధంగా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి ఎంత ఉంది. సీసీ రోడ్స్ చేసాం, కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టాం, సబ్ సెంటర్స్ కట్టాం, ఇట్లా రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. చాలా తక్కువ టైం, 2 సంవత్సరాలు అంటే చాలా తక్కువ టైం. మీకు అందరు కూడా తెలుసు, గతంలో
పరిపాలించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మరి మొత్తం తెలంగాణ అప్పులపాలు చేయడం వల్ల కొంచెం అభివృద్ధి కొంచెం కుంటుపడిన మాట వాస్తవం. అంటే అనుకున్న స్థాయిలో ఇంకెక్కువ అనుకున్నాం మనం, కానీ కొద్దిగా ఆలస్యం అవడం అన్నది అది జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మన నియోజకవర్గం కాంగ్రెస్ మయమైపోయింది. ఒకప్పుడు టీడీపీకి పెట్టింది కూట. ఇక్కడ మాండ వెంకటేశ్వరరావు గారు మొత్తం ఈ జిల్లాను శాసించినటువంటి వ్యక్తి ఒక టైంలో. మరి వారి గ్రామంలో ఇలా కాంగ్రెస్ పార్టీ వారి సహకారం కూడా ఉంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ పెద్దల ఆశీర్వాదంతో ఇలా మనకు ధర్మాలలో ఇంత పట్టు సాధించామని నేను భావించక తప్పదు. మరి ఇవాళ పోటీ ఉందంటే కాంగ్రెస్కే పోటీ ఉంది. ఇలా మీకు అందరూ కూడా తెలిసి వేరే పార్టీలు కనుమరుగైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే ఒక మంచి ఒక యూనిటీతో, ఇదే ఒక ఏకాభిప్రాయంతో మనం ముందుకు పోదాం. మీరు మంచి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ధర్మారం గ్రామాన్ని మీకు తప్పకుండా ఒక మాట ఇస్తాను. ఇంత పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మీద నా మీద